Hi students. ఈరోజు మనం ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు అభ్యాసంలోని 2.2లో గల మిగతా సమస్యలు మనం సాధిద్దాం. ఇంతకుముందు 9 సమస్యలు సాధించాం గత క్లాస్ వరకు. ఇప్పుడు ఈ క్లాస్లో మిగతా సమస్యలు సాధిద్దాం. ఓకే, ఇందులో మొదటి సమస్య, ఒక త్రిభుజంలోని రెండు భుజాల కొలతలు సమానం. వీని కొలత మూడో భుజం యొక్క రెట్టింపు కంటే 5 మీటర్లు తక్కువ. ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత 55 మీటర్లు అయినా భుజాల కొలతలను కనుగొనము. అది సమస్య. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకు ఒక త్రిభుజం కావాలి కాబట్టి త్రిభుజాన్ని నిర్మించుకుందాం. త్రిభుజం వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు త్రిభుజం కనబడుతుంది. సో అయితే మనకు లెక్క ప్రకారం ఈ త్రిభుజంలోని రెండు భుజాల కొలతలు సమానం. ఇక్కడ నేను ఈ రెండు భుజాలు సమాన కొలతల వాటికి సమాన సంకేతాలు ఇస్తున్నాను. దీని అర్థమైంది, ఆ రెండు భుజాల పొడవులు సమానం. ఇది మొదటి భుజం, ఇది రెండవ భుజం, ఇది మూడవ భుజం. మొదటి రెండు భుజాల కొలతలు సమానం. అయితే వీటి కొలత ఏ విధంగా ఉంది అంటే మూడో భుజం యొక్క రెట్టింపు కంటే 5 మీటర్లు తక్కువ. దీని యొక్క రెట్టింపు కంటే 5 తక్కువ ఉన్నాయి ఈ రెండు. అంటే దీనిని మనం ఎక్స్ గా అనుకుంటే, ఈ రెండింటి కొలతలు ఈ మూడో భుజం పైన ఆధారపడ్డాయి కాబట్టి ముందు మూడో భుజాన్ని ఎక్స్ అనుకుంటే, అప్పుడు ఈ రెండు భుజాల సమాన భుజాల కొలతలు ఏ విధంగా వస్తాయి? మూడో భుజం కొలతకు రెట్టింపు అంటే 2 చేత గుణిస్తాం, కంటే 5 తక్కువ కాబట్టి -5 చేస్తాము. ఓకే, సో అదేవిధంగా ఈ భుజం కొలత కూడా 2x - 5, ఎందుకంటే సమానం అన్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో మనకు 3 భుజాల కొలతలు అవపడుతున్నాయి కదా. సో అయితే ఆ 3 భుజాల కొలతల మొత్తం మనకు 55 అని ఇవ్వబడింది. అంటే చుట్టుకొలత 3 భుజాల కొలతల మొత్తం 2x - 5 + 2x - 5 + x. ఇది మొదటి భుజం, ఇది రెండో భుజం, ఇది మూడో భుజం. ఈ 3 భుజాల కొలతల మొత్తం చుట్టుకొలత 55 అని ఇవ్వబడింది. ఇప్పుడు ఈ సమీకరణాన్ని సాధించుకుంటే మనకు x విలువ తెలుస్తుంది. ఆ x విలువ ద్వారా ఆ 3 భుజాల కొలతలు కనుక్కోవచ్చు. సో చూడండి, సాధిద్దాం. 2x + 2x + x 3 సమాన సజాతి పదాలు కాబట్టి మొత్తం 5x అవుతుంది. అట్లాగే స్థిర పదాలు ఏమున్నాయి? -5 -5 -10 = 55. అంటే 5x = 55 + 10 అంటే ఎంత వస్తుంది? 65. సో x = 65/5 అంటే 5 13లో పోతుంది. అంటే x విలువ 13 వచ్చింది. ఇప్పుడు ఆ సమాన భుజాల కొలతలు ఏమనుకున్నాం మనం? 2x - 5 2 × 13 - 5 2 13 26 -5 అంటే 21. సో ఇది 21 కాబట్టి ఇది కూడా 21. సో ఇదేమో x విలువ 13 వచ్చింది కాబట్టి 13. అంటే భుజాల కొలతలు ఏమైతే మొదటిది 21, రెండవది 21, మూడవది 13. ఇవి ఆ భుజాల కొలతలు. ఓకే, సో దీన్ని మనం క్లియర్గా ప్రాబ్లంని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ తీసేసి చూద్దాం.
సో మూడో భుజం కొలత x మీటర్లు అనుకున్నాం. ఆ సమాన భుజాల కొలత చెప్పుకున్నాం కదా 2x - 5. త్రిభుజం చుట్టు కొలత 55 మీటర్లు. 2x - 5 + 2x - 5 + x 55 మీటర్లు. దీన్ని సాధించుకుంటే మనకు x 13 వచ్చింది. అంటే మూడో భుజం కొలత 13, రెండు సమాన భుజాల కొలత 21. సో మూడు భుజాల కొలతలు వరుసగా 21, 21, 13. ఓకే, నెక్స్ట్ 11వ లెక్కకి వెళ్దాం. రెండు పూరక కోణాల భేదము 12 డిగ్రీలు అయిన వానిని కనుగొను. మరి మనకు పూరక కోణాలు అంటే ఏమిటి చెప్పండి? రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటాము కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40 డిగ్రీల యొక్క పూరక కోణం 50 డిగ్రీలు, 30 డిగ్రీల యొక్క పూరక కోణం 60 డిగ్రీలు. అంటే ఇది ఎట్లా వస్తుంది? 90 నుంచి మొదటి కోణం తీసేస్తే దాని పూరక కోణం వస్తుంది. కాబట్టి మనము మొదటి కోణాన్ని x అనుకుంటే రెండో కోణం ఏమవుతుంది? 90 - x. ఓకే, అయితే లెక్క ప్రకారం వీటి భేదం 12. వీటి భేదం 12 కాబట్టి రెండవ కోణం నుంచి మొదటి కోణం తీసేస్తే ఆ విలువ 12. అంటే 90 - x - x -2x = 12. సో దాన్ని మనం ఈ విధంగా రాస్తాం. 90ని పక్షాంతరం చెందిస్తున్నాం కాబట్టి 12 - 90 అంటే -78. x ఏమవుతుంది? -78 / -2. సో మైనస్ క్యాన్సిల్, 2 39లో క్యాన్సిల్ చేస్తే x విలువ 39. సో x విలువ 39 అంటే ఇప్పుడు మొదటి కోణం 39, రెండవ కోణం 90 - 39 అంటే ఎంత వస్తుంది? 51. సో ఆ రెండు కోణాలు 39 ఒకటి, 51 మరొకటి అవుతుంది అన్నమాట. చూడండి, ఈ రెండు కూడితే 90 వస్తుందా లేదా? 39 + 51 90. మరి వాటి భేదం ఎంత? 12. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ క్లియర్ చేసుకొని సాధనను చూద్దాం. క్లియర్గా ఇక్కడ రాశాను చూడండి. పూరక కోణాల మొత్తం 90 కావున రెండు పూరక కోణాలు ఏమనుకుంటావు? ఒకటి x, ఇంకోటి 90 - x. వాటి భేదం 12 అని ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం మనం సమీకరణం రాసుకోవడం జరిగింది, సాధించుకోవడం జరిగింది. x విలువ 39 వచ్చింది కాబట్టి ఆ విలువలు 39, 90 - 39 అంటే 51. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రాహుల్ మరియు లక్ష్మీల వయస్సుల నిష్పత్తి 5:7. 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం 56 సంవత్సరాలు. అయితే వారి ప్రస్తుత వయస్సులు ఎంత? సమస్యను ఒకసారి గమనించండి. ఏమంటున్నాడు? రాహుల్ మరియు లక్ష్మిల వయస్సుల నిష్పత్తి. నేను రా ఈస్టు లా అని పెడుతున్నాను. అంటే ఇది రాహుల్ వయస్సు, ఇది లక్ష్మిల వయస్సు. ఎంత అన్నాడు? 5:7. రాహుల్ మరియు లక్ష్మిల వయస్సుల నిష్పత్తి 5:7. అయితే అంటే ఇవి వారి వయస్సులు కావు, కానీ వారి వయస్సుల గుణకాలు 5x మరియు 7x అవుతాయి. అంటే రెండింటిని ఒకే సంఖ్య చేత వచ్చే గుణిజాలు అవుతాయి అన్నమాట. సో వారి వయస్సులు ఏమైతాయి? 5x, 7x. ఇక్కడ x ఏదైనా కావచ్చు. 1 అయిందనుకోండి, అప్పుడు 5:7. 2 అయిందనుకోండి, 5 2 10, 7 3 21. 3 అయిందనుకోండి, 15 21. సారీ, ఇక్కడ 5 2 10, 7 2
14, 5 ముళ్ళ 15, 7 ముళ్ళ 21 ఈ విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు వారి వయసుల నిష్పత్తి 5:7 ఇచ్చాడు కాబట్టి మనం ఆ రెండింటి పదాల యొక్క ఎక్స్ గుణిజాన్ని వారి వయసులుగా తీసుకున్నాం. ఇప్పుడు ఇవి ప్రస్తుత వయసులుగా తీసుకుంటే మరి 4 సంవత్సరాల తర్వాత వారి వయసులు ఏమైతాయి? ఇప్పుడు 5x అనుకుంటే 4 సంవత్సరాల తరువాత వయస్సు ఏమవుతుంది? ఇప్పుడు 5x, 4 సంవత్సరాల తర్వాత వయసు ఇంకో 4 ఏళ్ళు పెరుగుతుంది కాబట్టి 5x + 4. అదేవిధంగా మరి ఇంకో లక్ష్మి వయసు ఏమవుతుంది? లక్ష్మి వయసు 7x అనుకున్నాం కాబట్టి 7x + 4. ఇది 4 సంవత్సరాల తర్వాత రాహుల్ వయసు, 4 సంవత్సరాల తర్వాత లక్ష్మి వయసు. అయితే మనకిచ్చిన కండిషన్ ప్రకారం 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం 56. కాబట్టి ఆ ప్రకారం ఈ వయస్సుల మొత్తం అంటే 5x + 4 + 7x + 4 = 56. 5, 7, 12x + 4 + 4 8 = 56. మనం xను సాధించాలి కాబట్టి 12x = 56 - 8. 56 - 8 అంటే 48. కాబట్టి x = 48/12 అంటే 12 × 48. కాబట్టి వారి ప్రస్తుత వయసులు ఏంటి? 5x, 7x అన్నాం. 5x అంటే 5 × 4 20. రాహుల్ వయసు 20. అదేవిధంగా లక్ష్మి వయసు 7x, 7 × 4 7 × 4 28. దేర్ఫోర్ వారి వయసు ఏంది మనకు? 20, 28. సో దీన్ని మనం క్లియర్గా రాసుకుంటే స్టెప్ వైజ్ రాసుకుంటే ఏమవుతుంది చూడండి. రాహుల్ లక్ష్మిల వయస్సుల నిష్పత్తి 5:7. కాబట్టి రాహుల్ వయసు 5x సంవత్సరాలు అనుకుంటే లక్ష్మి వయసు 7x సంవత్సరాలు అవుతుంది. మరి 4 సంవత్సరాల తర్వాత రాహుల్ వయసు +4 అవుతుంది కాబట్టి ప్రస్తుత వయసుకు +4 అవుతుంది కాబట్టి 5x + 4. అదేవిధంగా లక్ష్మి వయసు 7x + 4. లెక్క ప్రకారం ఈ 4 ఏళ్ల తర్వాత వయసుల మొత్తం 56. కాబట్టి 5x + 4 + 7x + 4 = 56. దాన్ని సాధించుకుంటే x విలువ 4 వచ్చింది. దాని నుంచి రాహుల్ వయసు 5x = 5 × 4 అంటే 20 సంవత్సరాలు. లక్ష్మి వయసు 7x అంటే 7 × 4 28 సంవత్సరాలు. నెక్స్ట్ ఇంకొక లెక్క చూద్దాం. ఒక పరీక్షలో బహుళైచ్ఛిక ప్రశ్నలు కలవు. ప్రతి సరియైన సమాధానమునకు 4 మార్కులు ఇవ్వబడును. సమాధానము రాయని తప్పుగా సమాధానం రాసిన ప్రతి ప్రశ్నకు 1 మార్కు తగ్గించబడుతుంది. ఒక అభ్యర్థికి ఈ పరీక్షలో 450 మార్కులు వచ్చినా ఆ అభ్యర్థి ఎన్ని ప్రశ్నలకు సరియైన సమాధానమును రాసినాడు? ఇది సమస్య. ఓకే, ముందు బహుళైచ్ఛిక పరీక్ష ప్రశ్నలు అంటే చూద్దాం. మనకు తెలుసు, మనకు ఆబ్జెక్టివ్ టైప్లో సరైన సమాధానం కనుక్కోండి అని ABCD ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తారు. ఇటువంటి 4 ఆప్షన్స్ ఇట్లా ఇచ్చే ప్రశ్నని మనం బహుళైచ్ఛిక ప్రశ్న, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటాం. బహుళైచ్ఛిక ప్రశ్న అని. ఇందులో ఏదో ఒకటి సరైన సమాధానం అవుతుంది, మిగిలిన 3 తప్పు సమాధానాలు ఉంటాయి. మనం సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. అయితే ఈ పరీక్షలో పెట్టిన కండిషన్ ఏంటి అంటే, మనం పెట్టిన సమాధానం సరి అయినదైతేనేమో 4 మార్కులు కలుస్తాయి. ఒకవేళ మనం ఏమీ పెట్టకపోయినా తప్పు పెట్టినా 1 మార్కు తగ్గించబడుతుంది. అయితే ఈ విధమైన ఒక పరీక్షలో
180 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉన్నాయి. 180 ఇక్కడ 180 మిస్ అయింది. 180 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఈ 180 బహుళైచ్ఛిక ప్రశ్నల్లో పరీక్ష రాసినటువంటి విద్యార్థికి 450 మార్కులు వచ్చినాయి. అయితే మరి అసలు అభ్యర్థి ఎన్ని కరెక్ట్ రాస్తే 450 మార్కులు వచ్చినాయి అనేది మన ప్రశ్న అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. అసలు మొత్తం ప్రశ్నలు ఎన్ని? మొత్తం ఎన్ని ఉన్నాయి? 180 ఉన్నాయి. ఇక్కడ మిస్ అయింది రాయడం. 180 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉన్నాయి. ఎన్ని సరైన సమాధానం రాసిండు అంటే, సరి అయిన సమాధానం రాసినవి తెలియదు కదా మనకు, అదే కనుక్కోవాల్సింది. కాబట్టి ఎక్స్ అనుకుందాం. మరి తప్పు రాసినవి ఎన్ని అంటే, 180లో ఎక్స్ పోతే మిగిలినన్ని తప్పు రాసినాయి లేదా వదిలేసినాయినట్టు కదా. కాబట్టి తప్పు లేదా వదిలేసినవి అటు క్వశ్చన్లు ఎన్ని అన్నట్టు? 180 మైనస్ ఎక్స్. మొత్తం 180, అందులో సరైన ఎక్స్ పోతే మిగిలినవి 180 మైనస్ ఎక్స్. మరి సరైన వాటికి ఒక్కొక్క దానికి 4 మార్కులు ఇస్తున్నాడు కాబట్టి, మరి సరి అయిన మార్క్ క్వశ్చన్లకు వచ్చిన మార్కులు ఎక్స్ ఇంటూ 4 అంటే 4x. అంటే అతనికి కలిసే మార్కులు 4x. మరి ప్రతి ప్రశ్నకు తప్పు రాస్తే ప్రతి ప్రశ్నకు 1 మార్కు తగ్గించబడుతుంది కాబట్టి ఎన్ని తప్పులు రాస్తే అన్ని మార్కులు పోతాయి. కాబట్టి పోయిన మార్కులు 180 మైనస్ ఎక్స్. ఇవి కలిసినవి, ఇవి పోయినవి. ఈ కలిసిన వాట్ల నుంచి పోయినవి తీసేస్తే మనకు ఎన్ని మార్కులు మిగిలినాయట? అభ్యర్థికి 450 మార్కులు మిగిలాయి. నికరంగా ఇవి నికర మార్కులు అంటాను దీన్ని. నికర మార్కులు అంటే ఏంది? ఇవేమో సరైన సమాధానం పెట్టినందుకు వచ్చిన మార్కులు, ఇవేమో తప్పు లేదా వదిలివేడిన సమాధానానికి పోయిన మార్కులు. వచ్చిన మార్కులకు వెళ్ళి పోయిన మార్కులు తీసేస్తే 450 ఉన్నాయి. సో దీన్ని మనం సూక్ష్మీకరిస్తే 4x మైనస్ 180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 450. అంటే 4x ప్లస్ ఎక్స్ సజాతి పదాలు కాబట్టి కూడతాం 5x. 450 ఈ మైనస్ 180 చేస్తే ప్లస్ 180 అంటే ఎంత వస్తుంది? 630. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 630/5 అంటే 5 ఒకట్ల 5 అంటే 1 ఉంటుంది. 13 5 2లో 13 అంటే 3 ఉంటుంది. పక్కన 0 అంటే 30. 5 6ల 30. సో సరైన సమాధానం రాసిన ప్రశ్నల సంఖ్య ఎక్స్ 126కు సమానం. సో ఇప్పుడు ఈ ప్రశ్నకు డీటెయిల్డ్గా మనం సాధన చూద్దాం. సరైన సమాధానం రాసిన ప్రశ్న సంఖ్య ఎక్స్ అనుకుంటే మొత్తం ప్రశ్నల సంఖ్య 180 కావున మిగతా ప్రశ్నల సంఖ్య 180 మైనస్ ఎక్స్. మరి సరైన సమాధానం రాసిన ప్రశ్నలకు వచ్చిన మార్కులు ఎక్స్ ఇంటూ 4 ఎక్స్. మిగతా ప్రశ్నలకు తగ్గించబడిన మార్కులు 180 మైనస్ ఎక్స్ ఇంటూ 1 180 మైనస్ ఎక్స్. అంటే నికరంగా వచ్చిన మార్కులు 450 కాబట్టి వచ్చిన మార్కులకు వెళ్ళి పోయిన మార్కులు తీసేస్తే మిగిలేది 450. సో ఇది మన సమీకరణం అవుతుంది. ఈ సమీకరణాన్ని సాధించుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 126 అంటే సరైన సమాధానం రాసిన ప్రశ్నల సంఖ్య 126. మరొక ఇంట్రెస్టింగ్ లెక్క ఉంది ఇక్కడ మనకు. 5 రూపాయల నోట్లు 10 రూపాయల నోట్లు కలిపి మొత్తం 90 నోట్లు కలవు. వీటి మొత్తం విలువ 500 రూపాయలు అయినా ఏ రకమైన నోట్లు ఎన్ని కలవు? గమనించండి.
రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ వాటి మొత్తం 90 నోట్లు కలవు. మరి వాటి విలువ అంటే 5 రూపాయల నోట్లు 3 ఉన్నాయనుకోండి, విలువ ఎంత అవుతుంది? 5 ముళ్ళ 15 రూపాయలు అవుతుంది. 10 రూపాయల నోట్లు 3 ఉన్నాయనుకోండి, 10 ముళ్ళ 30 అవుతుంది 10 రూపాయల నోట్ల విలువ. ఆ విధంగా మరి ఉన్న 5 నోట్లు 10 నోట్ల మొత్తం విలువ 500 రూపాయలు ఇక్కడ. అంటే మరి ఏ రకమైన నోట్లు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది, చూద్దాం. మరి 5 రూపాయల నోట్ల సంఖ్య ఎంత అనుకుందాం మనం? తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. మొత్తం నోట్ల సంఖ్య ఎంత? 90. మరి 10 రూపాయల నోట్ల సంఖ్య ఏమవుతుంది మనకు? మొత్తం లెక్కెళ్ళి 5 రూపాయల నోట్లు తీసేస్తే మిగిలినవన్నీ 10 రూపాయలు. కాబట్టి 90 మైనస్ ఎక్స్. మరి నోట్ల సంఖ్య ఎక్స్, ఇవి 5 రూపాయల నోట్ల సంఖ్య. అదే అంటే ఇప్పుడు 3 ఉందనుకోండి, మరి వాటి విలువ ఏమవుతుంది? ఇక్కడ విలువ రాద్దాం మనం. 1 రూపాయి, 1 నోట్ అయితేనేమో 5 ఒకట్ల 5 అవుతుంది. 2 నోట్లు అయితేనేమో 5 × 2 10 అవుతుంది. 3 నోట్లు ఉంటే 5 × 3 15 అవుతుంది. ఆ విధంగా మరి ఎక్స్ నోట్లు ఉంటే 5 × x 5x అవుతుంది. ఇదేంది? 5 రూపాయల నోట్ల విలువ. అదేవిధంగా మరి 10 రూపాయల నోట్ల విలువ ఏమవుతుంది? 10 × ఈ నోట్ల సంఖ్య 9 మైనస్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి 10 × 9 మైనస్ ఎక్స్ గుణిస్తే 10 × 9 90 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 × x 10x. ఆ విధంగా మరి 5 నోట్ల సంఖ్య 5x, 10 నోట్ల సంఖ్య 90 మైనస్ 10. మరి ఈ 5 నోట్ల విలువ మరియు 10 నోట్ల విలువ కలిసి మనకు ఎంత అయిందన్నాడు? 500 అయింది. ఇది మనకు కావాల్సిన ముఖ్యమైన సమీకరణం ఇక్కడ. ఇప్పుడు ఈ సమీకరణం సాధించుకుందాం. 5x మైనస్ 10x సజాతి పదాలు కాబట్టి మైనస్ 5x, 500 మైనస్ ఇది 10 90 కాబట్టి 10 9 900 వస్తుంది. ఇక్కడ 900, 500 మైనస్ 900. సో మైనస్ 5x ఈజ్ ఈక్వల్ మైనస్ 400, x ఈజ్ ఈక్వల్ మైనస్ 400 బై మైనస్ 5. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే 5 ఒకట్ల 5 8 40 0 అంటే 80 వచ్చింది. అంటే 5 రూపాయల నోట్ల సంఖ్య 80, 10 రూపాయల నోట్ల సంఖ్య 90 మైనస్ 80 అంటే 10 అవుతుంది. ఇది ఈ సమస్య యొక్క సాధన. సో ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ జాగ్రత్తగా స్టెప్ వైజ్గా రాసుకుంటే గమనించండి. 5 నోట్ల సంఖ్య ఎక్స్ అనుకోనము. మొత్తం నోట్ల సంఖ్య ఎంత? 90 కాబట్టి 10 నోట్ల సంఖ్య 90 మైనస్ ఎక్స్. 5 రూపాయల నోట్ల యొక్క విలువ 5 × x 5x. 10 రూపాయల నోట్ల యొక్క విలువ 10 × 10 నోట్ల సంఖ్య 90 మైనస్ ఎక్స్ అంటే 900 మైనస్ 10x. లెక్క ప్రకారం వీటి మొత్తం విలువ 500 కాబట్టి లెక్క కంటిన్యూషన్ చూద్దాం. సో 5x ప్లస్ 900 మైనస్ 10x ఈజ్ ఈక్వల్ టు 500. మళ్ళీ సేమ్ అదే విధంగా సాధిస్తే x విలువ 80 వచ్చింది. 5 నోట్ల సంఖ్య x ఈజ్ ఈక్వల్ టు 80, 10 నోట్ల సంఖ్య 90 మైనస్ x అంటే 90 మైనస్ 80 10. ఇది సమస్య యొక్క సాధన. మరి ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు కదా. 80, 5 నోట్ల సంఖ్య 80, 10 నోట్ల సంఖ్య 10, మొత్తం నోట్ల సంఖ్య 90 సరిపోయింది. ఇంకొకటి ఏంది? వీటి మొత్తం విలువ 500 కావాలి. 80 5 రూపాయల నోట్లు ఉన్నాయి కాబట్టి 85ల 400, 10 రూపాయల నోట్లు ఉన్నాయి కాబట్టి 10 10ల 100, 400 ప్లస్ 100 మొత్తం 500 అయినాయి. సో ఇది ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక సమస్య చూద్దాం.
ఒక వ్యక్తి పెన్నులు పెన్సిళ్లు కొనడానికి 564 రూపాయలు ఖర్చు చేశాడు. ఒక్కొక్క పెన్ను ఖరీదు 7 రూపాయలు, పెన్సిల్ ఖరీదు 3 రూపాయలు. మరియు మొత్తం పెన్నులు పెన్సిళ్ల సంఖ్య 108. అయితే అతను ఏ రకమైన వస్తువులను ఎన్ని కొన్నాడు? ఏమిచ్చాడు ఇక్కడ మనకు? పెన్నులు పెన్సిళ్ళకైన మొత్తం ఖర్చు 564. ఇది ఒక పాయింట్. పెన్ను ఖరీదేమో 7 రూపాయలు, ఇదొక పాయింట్. పెన్సిల్ ఖరీదు 3 రూపాయలు, ఇదొక పాయింట్. కొన్న మొత్తం పెన్నులు పెన్సిళ్ళ సంఖ్య 108, ఇదొక పాయింట్. ఈ పాయింట్స్ అన్నిటిని మనం జాగ్రత్తగా రాసి సమీకరణం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఏ రకమైన వస్తువులు ఎన్ని కొన్నాడు అనేది క్వశ్చన్ కాబట్టి ముందు పెన్నుల సంఖ్య తీసుకుందాం. తెలియదు కదా, ఫస్ట్ దాన్ని ఎక్స్ అనుకుందాం. ఏదేది ఎన్ని కొన్నాడో తెలియదు కాబట్టి ఏదో ఒక దాన్ని ముందు ఎక్స్ అనుకొని లెక్క స్టార్ట్ చేస్తాం. పెన్నుల సంఖ్యను ఎక్స్ అనుకుందాం. మరి పెన్నులు పెన్సిళ్ళు రెండు కలిసి 108 ఉన్నాయంటే మరి పెన్సిళ్ళ సంఖ్య ఎంత అవుతుంది? పెన్నుల సంఖ్యను 108 నుంచి తీసేస్తే మిగిలింది పెన్సిళ్ళ సంఖ్య 108 మైనస్. మరి దీని ధర ఎంత? ఒక్కొక్క దానిది దీనిది 7 రూపాయలు. దీని ధర 3 రూపాయలు. మరి 7 రూపాయల చొప్పున ఎక్స్ పెన్నులు కొంటే అయిన ఖర్చు ఎంత? 7 ఇంటూ ఎక్స్, 7x. అదేవిధంగా 3 రూపాయల చొప్పున 108 మైనస్ ఎక్స్ వస్తువులు కొంటే 3 ఇంటూ 108 మైనస్ ఎక్స్ ఖర్చు అవుతుంది. అంటే 324. 3 ఇంటూ 108 324. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ 3x. ఇప్పుడు ఈ పెన్నుల ఖర్చు ప్లస్ పెన్సిళ్ళ ఖర్చు కలిసి ఎంత? 564. ఇది మనకు ఏర్పడిన సమీకరణం. దీన్ని సాధించుకున్నాం. 7x మైనస్ 3x ఉంది ఇక్కడ. ఇది 7x మైనస్ 3x, 4x. 324ని పక్షాంతరం చెందిద్దాం. మైనస్ 324 తీసేస్తే ఎంత వస్తుంది? 4 నుంచి 4 పోతే 0, 6 నుంచి 2 పోతే 4, 5 నుంచి 3 పోతే 2. మరి x ఈక్వల్ ఏమవుతుంది? 240/4. అంటే 4 6 24, 0. సో x విలువ 60 వచ్చింది. మరి ఇప్పుడు పెన్నుల సంఖ్య ఎంత? x 60. పెన్సిళ్ళ సంఖ్య 108 మైనస్ x అంటే 108 మైనస్ 60 ఏమవుతుంది? 48. మరి మనం చెక్ చేసుకోవచ్చా? చూడండి ఒకసారి దీన్ని. ఇప్పుడు 60 పెన్నులకు 60 ఏళ్ల, ఒక్కొక్క పెన్ను ధర 7 రూపాయలు కాబట్టి 60 ఏళ్ల 420 రూపాయలు అవుతుంది. మరి 48 పెన్నులకు 48 మూళ్ళ 3 ఎంబుల 24, 3 నాళ్ళ 12, 2 14. కూడితే ఎంత? 4 4 2 6 4 1 564 రూపాయలు మనకిచ్చింది. సరిపోయింది. ఓకే. సో ఇది సాధన. దీన్ని మళ్ళీ మనం స్టెప్ వైజ్గా చూసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా చూడండి. పెన్నుల సంఖ్య x, పెన్నులు పెన్సిళ్ళ మొత్తం సంఖ్య 108 కాబట్టి పెన్సిళ్ళ సంఖ్య 108 మైనస్ x. ఒక్కొక్క పెన్ను ఖరీదు 7 రూపాయల చొప్పున మొత్తం పెన్నుల ఖరీదు x ఇంటూ 7 7x. ఒక్కొక్క పెన్సిల్ ఖరీదు 3 రూపాయలు కావున మొత్తం పెన్సిళ్ళ ఖరీదు 3 ఇంటూ 108 మైనస్ x అంటే 324 మైనస్ 3x. మరియు ఇక్కడ
పడాలి, ₹3. ఆ విధంగా 324 మైనస్ 3x. నెక్స్ట్ పెన్నులు పెన్సిళ్ళ మొత్తం ఖరీదు 564 కాబట్టి పెన్నుల ఖరీదు 7x మరియు పెన్సిళ్ళ ఖరీదు 324 మైనస్ 3x కలిపి 564. ఇది మన సమీకరణం. దీన్ని సాధించుకుంటాం. సజాతి పదాలు 7x మైనస్ 3x చేస్తే 4x. 324ను పక్షాంతరం చెందించి అనుకుంటే 240 అవుతుంది. x విలువ 60 వస్తుంది. ఆ విధంగా పెన్నుల సంఖ్య x = 60 మరియు పెన్సిళ్ళ సంఖ్య 108 మైనస్ x = 108 మైనస్ 60 48. సో ఇది సమస్య. నెక్స్ట్ ఇంకో సమస్యకి వెళ్దాం. ఒక పాఠశాలలోని వాలీబాల్ కోర్టు యొక్క చుట్టుకొలత 177 అడుగులు. దీని పొడవు వెడల్పునకు రెట్టింపు అయిన వాలీబాల్ కోర్టు యొక్క పొడవు వెడల్పులను కనుగొనుము. మరి చూద్దాం. ఏమంటే వాలీబాల్ కోర్టు ఏ విధంగా ఉంటుంది? మనకు మన స్కూల్ గ్రౌండ్లో ఉన్న వాలీబాల్ కోర్టును గుర్తు తెచ్చుకోండి. ఏ ఆకారంలో ఉంటుంది? ఎస్, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది ఈ విధంగా. అయితే ఈ విధమైన వాలీబాల్ కోర్టుకు చుట్టుకొలత 177 డిగ్రీలు. దీని పొడవు వెడల్పునకు రెట్టింపు ఉన్నది, డబల్ ఉంది. అయితే ఎంతకు పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది? ఇది ప్రశ్న. అయితే పొడవు వెడల్పునకు రెట్టింపు ఉంది అంటే పొడవు వెడల్పు పైన ఆధారపడింది కాబట్టి ముందు ఈ వెడల్పును x అనుకున్నాం. అప్పుడు మామూలుగా వెడల్పును దేంతో ఇస్తే మనం b = x అనుకున్నాం. పొడవు l = ఎట్లా ఉంది? వెడల్పునకు రెట్టింపు అంటే 2 రెట్లు, పొడవు 2x అవుతుంది. సో వెడల్పు x అనుకుంటే పొడవు 2 × x 2x. మరి చుట్టుకొలత ఎంత ఇచ్చాడు మనకు? 177 అడుగులు. మరి చుట్టుకొలతకు మనకు సూత్రం ఏంటి? 2 × l + b = 177. 2 × l + b x + 2x = 177. 2 × x + 2x 3x అవుతుంది = 177. 2 × 3x అంటే 2 3లో 6x = 177. x = 177/6. క్యాన్సిల్ చేస్తే ఎంతలో పోతుంది చూడండి. 6 2లో 12, 5 ఉంటుంది 57, 6 9లో 54 పోతే 3 ఉంటుంది. 3 6 చేత భాగించబడదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 30, 6 5 30. ఇంకా కావాలంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు 177 భాగారం చేసి. సో ఎంత వచ్చింది? 29.5. ఇది x అంటే వెడల్పు ఎంత? 29.5 అడుగులు. మనకి లెక్క అడుగులు వచ్చారు కాబట్టి అడుగులు. అదేవిధంగా పొడవు 2x 2 × 29.5 అంటే ఏమవుతుంది? 59 అడుగులు. 29.5ను 2 చేత గుణిస్తే 59 అడుగులు. ఇది వెడల్పు, ఇది పొడవు. ఈ విధంగా మనం ఈ సమస్యను సాధిస్తున్నాం. సో ఇప్పుడు మనం దీని యొక్క క్లియర్గా సాధనను చూద్దాం. వాలీబాల్ కోర్టు దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. దాని వెడల్పు b = x అడుగులు అనుకుందాం. పొడవు వెడల్పుకు రెట్టింపు కాబట్టి 2x అవుతుంది. చుట్టుకొలత 177 అడుగులు ఇవ్వబడింది కాబట్టి 2 × l + b = 177. 2 × x + 2x = 177. x + 2x అంటే 3x. 2 × 3x అంటే 6x. 6x = 177 కాబట్టి x = 177/6 పక్షాంతరం చెందించాం. భాగారం తర్వాత దీని విలువ x = 29.5 వస్తుంది. ఆ విధంగా వెడల్పు x = 29.5, పొడవు 2x = 2 × 29.5 59 అడుగులు. ఇది ఈ సమస్య సాధన.
నెక్స్ట్ ఇంకొక సమస్యకి వెళ్ళిపోదాం. ఒక పుస్తకము తెరచి ఉంది. తెరచిన ఆ 2 పేజీలలో పేజీ నెంబర్ల మొత్తం 373 అయిన పేజీ నెంబర్లను కనుగొనము. మీరు ఒక్కసారి పుస్తకం గుర్తుకు తెచ్చి, తెరిచిన పుస్తకం ఏ విధంగా ఉంటుంది? దీర్ఘచతురస్రాకార పుస్తకం ఈ విధంగా తెరచి ఉంటే ఇటొక పేజీ ఉంటుంది. అయితే ఈ 2 పేజీలలోని పేజీ నెంబర్ల మొత్తం 373 అయిందట. మనం ఈజీగా గమనించదగ్గ విషయం ఏంది? ఈ 2 వరుస సంఖ్యలు అయి ఉంటాయి. దీనికంటే ఇది 1 ఎక్కువగా ఉంటుంది. ఈ పేజీ నెంబర్ కంటే ఈ పేజీ నెంబర్ 1 ఎక్కువగా ఉంటుంది. అది తెలుసు మనకు. కాబట్టి మొదటి పేజీ సంఖ్య x అనుకుంటే రెండవ పేజీ సంఖ్య x+1. ఇది తెలిసిందంటే మనకు సమస్య సులభం సాధించడం. ఈ మొత్తం ఎంత అన్నాడు? x+1 ఎంత అన్నాడు? 373. ఈ పేజీ నెంబర్ల మొత్తం 373. x+x 2x, 373 - 1 అంటే 372. xని ఉంచి 2ని పక్షాంతరం చెందిస్తే 372/2 2 x = 186. 2 18లో 36 పోతే 1 ఉంటుంది. 12 2 12. సో x విలువ 186 వచ్చింది. మరి ఆ పేజీల సంఖ్య ఏంది? x+1 అన్నాం. ఇది x, ఇది x+1. x అంటేనేమో ఇది 186, x+1 అంటే 186 + 1 అంటే ఆ పేజీలు 186, 187. ఇది సమస్య సాధన అవుతుంది. సో ఇప్పుడు మనం దీని యొక్క సాధన క్లియర్గా చూద్దాం. తెరిచిన పేజీల సంఖ్య x మరి x+1 అనుకుంటాం. ఈ సంఖ్యల మొత్తం 373గా ఇవ్వబడింది కాబట్టి x+1 = 373. అంటే x+x 2x 1ని పక్షాంతరం చెందిస్తే 373 - 1 అంటే 372. 2ని పక్షాంతరం చెందిస్తే x = 372/2 అంటే 186 అవుతుంది. సో ఇప్పుడు తెరిచిన పేజీల సంఖ్య x+1 అనుకున్నాం కాబట్టి 186, 186 + 1 అంటే 187. ఆ పేజీలు 186వ పేజీ, 187వ పేజీ అవుతాయి. ఈ విధంగా మనం సమస్యను సాధించాము. ఓకే, ఇంతటితోటి మనం ఈ అభ్యాసం పూర్తయింది కాబట్టి తదుపరి అభ్యాసం సంబంధించిన విషయాలు, అభ్యాసం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. బాయ్.